ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి రామన్నపేటలో ఉన్నాం. దానవాయిగూడిని దాటినాకే రామన్నపేట వస్తుంది. ఇక్కడ ఒక బుడతడు ఒక పెద్ద ఆవిడకి వృద్ధురాలకి సహాయం చేస్తున్నాడు. దీంతో మనం ఇక్కడికి రావడం జరిగింది. ఈ బుడతడు ఎందుకు సహాయం చేస్తుండో, ఆ వృద్ధురాల పరిస్థితి ఎందుకు తెలుసుకునేందుకు వాళ్ళ ఇంటికి కూడా వచ్చాం. ఈమె పేరు తిరుపతమ్మ. దాదాపు ఈ వృద్ధురాలకి 106 సంవత్సరాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ కావచ్చు, మిగతా ఎటువంటి ఫెసిలిటీస్ కూడా ఏమి రాని పరిస్థితిలో లోకల్గా అడుక్కొని ఆమె జీవనం గడుపుతుంది. ఈ బుడతడు ఉదయం సాయంత్రం ఆమెను బయటికి తీసుకురావడం చేస్తున్నాడు. ఈ బుడతడికే 3 ఏళ్ళు ఉంటాయి. వీడే ఈ వృద్ధురాలకి సాయం చేస్తున్నాడు లోకల్గా ఉన్న వాళ్ళు చెప్తున్నాడు. అసలు ఆమె పరిస్థితి ఏంది, తిరుపతమ్మ అసలు ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటుంది, ఆమె ఇల్లు పరిస్థితి ఆమె చూసినట్టయితే అసలు ఏం లేవు, తలుపులు కూడా లేవు, పెన్షన్ కూడా రావట్లేదని చెప్తున్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పు తిరుపతమ్మ గారు, మీ పరిస్థితి ఏంటమ్మా? ఏ ఊరు మీద అసలు సొంతూరు? సొంతూరు ముత్తగూడ. అట్టిల్లా ఊరు పుట్టిల్లా ఊరు. అమ్మ పోయింది, అయ్య పోయిండు, అమ్మమ్మ తింటే అమ్మమ్మ పోయింది. నాకు కన్నులు పోయారు, కొండోళ్ళు పోయారు, అంత పోయారు. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పెద్దమ్మ? 106 ఏళ్ళు కన్నా ఈ శివరాత్రికి 106 ఏళ్ళు వెళ్ళిపోతాయి. ఇంకెన్నా పిల్లలు లేరా? కొడుకులు కూతుళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు. మనవరాళ్ళు ఉన్నారు, ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చెత్తగారులలో వాళ్ళు హైదరాబాద్ పట్ల చాక వెళ్తారు, కూలినాలు చేసుకొని. ఎంతమంది కొడుకులు నీకు అసలుకి? 6 కొడుకులు పెట్టారు, 6 బిడ్డలు పెట్టారు. 12 మంది మొత్తం. 12 మందిని జాతి పెళ్లిళ్ళు చేసినావు. అందరు పెళ్ళిళ్ళు, అందరు పిల్లలు, అందరు పిసికే ఎట్లేసరా. వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా మరి? ఎవరు లేరు ఇక, అందరు చనిపోయారు. అంతా చనిపోయారు. మరి ఎట్లా ఉదయం సాయంత్రం భోజనం మరి నీకు ఎట్ట వెళ్తుంది? అడక్కొచ్చుకుంటావురా? ఇదే రేపు బాబుగా పోను. అదేలే పెద్దమ్మ. మరి ఈ బుడ్డోడు నీకు వీడికి 3 ఏళ్ళు ఉంటాయి, వీడే నీకు కర్ర పట్టుకుని తిప్పుతుండు రోజు? 3వ ఏడు. నీకు సాయం చేస్తుంటాడా? నాగరేజ్ కొడుకు అది. తిప్పుతుంటాడా నిన్ను అటు ఇటు? కానీ కానంతా చెప్తానే ఉంటాడు. ఇప్పుడు నీకు సపోర్ట్ కి ఈ బుడ్డోడు ఒక్కడే ఏడా? ఈ బుడ్డోడే. మరి ప్రభుత్వం నుంచి ఏం అందట్లేదు అమ్మ? రేషన్ గాని పెన్షన్ గాని ఏం రావట్లేదా నీకు? ఎందుకనట? ఎందుకు ఇట్లా మీరు అప్లికేషన్ పెట్టుకోలేదు? ఎవరున్నారో పెడతారు. ఆ బిడ్డ కొండాల్లో అటు ఇటు తిప్పింది, హైదరాబాద్ లో చచ్చిపోయింది. ఓ బిడ్డ నీడబెట్టిన, ఒక కొడుకునేమో అక్కడ ఏ ఊరో పనికి పోతే ఆండ పెట్టొచ్చిన, పనికి పోయి ఆండ పోయిండు. 7 వాళ్ళు రాలిపోయారు కొడుకు. మరి పెద్దమ్మ, మీ కుటుంబ సభ్యులు ఇంకెవరు లేరా? వేరే మీ చుట్టాల్లో గాని ఎవరు లేరా మిమ్మల్ని చూసుకోవటానికి? ఉండే ఎవరు చూస్తారు మాకు? చిన్నమ్మ కొడుకులు ఉన్నారు, పెద్దమ్మ కొడుకులు ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లే? ఎవరు పట్టించుకోవట్లే కొడుక. అసలు తిరిగి చూస్తేగా ఉన్నదా సత్యందా తిరిగి చూస్తేగా.
మరి ఇప్పుడు ఇల్లు ఏంది అప్పుడు కట్టుకుందేనా ఇల్లు? మరి తలుపులు కూడా లేవు కదా, ఎట్లుంటాం అమ్మా ఈడ? పాములు గినక ఏం రావట్లేదు మరి జాగ్రత్తగా. మన రేత్రి ఎందుకు ఖర్చుపోయింది ఇగో అయ్యో ఇగో వాసింది నెత్తిరి వెళ్ళింది. అట్లనే ఉంటాను మరి ఏం చేయను. భగవంతుడి నమ్ముకున్నా ఉంటాను, ఇక భగవంతుడి దండం పెడుతున్నా ఉంటాను, ఏం చేయను మరి. ఇల్లు వచ్చిన దగ్గర నుంచి ఎట్లా ఉంటున్నావు ఇక? నాకు ఇల్లు రాలే, ఇల్లు లేదు, వాకిల్లు లేదు. మొత్తం కూడా ఇల్లు ఉంటే మా మేనమామ కొడుకు ఆవరించుకుంటూ పట్టైపోయింది అది. మరి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటావమ్మా? మా ద్వారా నీకు ఏం చెప్పమంటావు ప్రభుత్వానికి నీ గురించి? మీ దయ, ఇక మీ దయ, మీ పేద పింఛను కూడా ఇటలే. నీ పూర్తి పేరేంది అసలు? మీ సొంత ఊరు ఎక్కడా? ముత్తగూడమే. ముత్తగూడ నుంచి ఖమ్మం వచ్చారా? ముత్తగూడ సొంత ఊరు. మా అమ్మది మా అమ్మమ్మది, మా నాయనమ్మది, నా కొడుకుదే, నా మయ్యదేమో జుజురాపేట. జుజురాపేట నుంచి ఇక ముత్తగూడెం పిల్లని చేసుకుంటే ఇక ఆడ ఒక్కటే ఇల్లుంది, ఆడ ఏముంటుందని ఇక్కడికి వచ్చారు ముత్తగూడెం. ముత్తగూడెం వచ్చినాకనే ఇక నేను పుట్టినాక ఇక మా అమ్మ పోయింది, మా అయ్య పోయిండు, అంత మా నాయనమ్మ పోయింది. ఇక కన్నోళ్ళు పోయారు, కొన్నోళ్ళు పోయారు, మేనమామలు కూడా 4 చచ్చిపోయారు. ఇక ఎవరు దిక్కున్నారు కొడుక? ఇప్పుడు ఎవరు లేరు అట్లయితే నీకు? పెద్దమ్మ కొడుకులు 6 అయితే 6 ఇట్లా అంతా పోయారు, ఒక్కడుండు. ఎవరు లేరు కొడుక. ఉదయం సాయంత్రం 2 పూట్ల పోయి తెచ్చుకుంటావా భోజనం? ఇట్లా అందరు నడుపు ఇదే ఇక సాయంత్రం దాకా ఇదే ఇక ఉంచుకుంటే తింట. అంతకలే ఉన్నరాడు ఇటు ఇలా తండ్రి అన్న మా అమ్మమ్మ పెట్టిస్తుంది అంత. వీళ్ళు ఎవరో ఒకళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు సాయం చేస్తున్నారు. సరే పెడుతున్నా ఉంటే ఏ ఆకలి అనిపించినా. సరే నువ్వైతే ఏం దిగులు పడకు, ఏం కాదు, ఇక అయిందేదో అయిపోయింది. నీకు మంచిగా ప్రభుత్వం నుంచి అందాల్సినవి అన్ని మేము కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం మీ గురించి. అయితే నువ్వైతే ఆరోగ్యంగా ఉన్నావు కదా ఇప్పటికైతే? బాగా నొప్పి లేకుండా ఉన్నా కానీ ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. మాతలు మిగతా పోతున్నాయి, మాతలు వేసుకుంటే మాతలు వేసన్నా అక్కడ చికెన్ కొట్టి అమ్మనింది తురుకోళ్ళమ్మ. ఒకసారి 6-5 ఇస్తుంది చిన్నగా పోతే. ఆ నొప్పి లేచినాడల్లా వేసుకొని ఇంక నీళ్ళు తాగి పండుకుంటా. నడవలేస్తున్నావా? అటు ఇటు తిరగలేస్తున్నావా? తిరుగుతావా? అటు ఇటు తిరగలేస్తున్నావా? తిరుగుతున్నావా? నడుస్తున్నావా కొద్దిగా ఏమన్నా? గట్టినే ఇక వంగబడి ఒక ఇల్లు 2 ఇళ్ళకి పోతే ఇంత పడి తెచ్చుకొని ఇంకా అదే రేపు ఇంత మాపిందంట. ఉండడానో రేపు తింటే లేనిడానో పంత. ఇది మనం చూడొచ్చు, తిరుపతమ్మ ఇల్లుకు కూడా తలుపులు లేవు, లోపలికి అనేక పురుగులు పాములు కూడా వస్తున్నాయి అని చెప్తుంది. కానీ ఆమెకి ప్రభుత్వం నుంచి పెన్షన్ కూడా ఇంతవరకు అందకపోవటం వల్ల ఆమెకి చాలా ఇబ్బంది ఎదురవుతుంది. ఉదయం సాయంత్రం కూడా ఈ రామన్నపేట గ్రామంలోనే 2-3 బజార్లు తిరిగి అడుక్కొని, ఉదయం పూట అడుక్కొని అదే సాయంత్రం కూడా తిని బతుకుతున్నా అని చెప్తుంది. 106 సంవత్సరాలు ఉన్నాయి ఆమెకి. ప్రస్తుతం ఆమె నడవలేకున్నా కూడా కడుపు కోసం తిరిగి అడుక్కునే పరిస్థితి ఆమెకి వచ్చిందని చెప్తుంది. ఎవరు కూడా లోకల్గా కొంత సపోర్ట్ దొరకడం తప్ప ప్రభుత్వం నుంచి ఏమీ రాకపోవడంతో, కుటుంబ సభ్యులు కూడా ఎవరూ లేకపోవడంతో, కొడుకులు కూతుళ్ళు అందరూ చనిపోయారు. 2 మనవళ్ళు మనవరాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు. ఏమైనా పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఈ ప్లేస్ కూడా వాళ్ళ రిలేషన్స్కి సంబంధించింది. ఈ జాగాలో ఈ చిన్న ఇల్లు వేసిన వాళ్ళు వదిలేశారు. దాని తర్వాత ఆమె ఇక్కడే ఉంటుంది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని చెప్తుంది. ప్రభుత్వం వెంటనే తనకు సహాయం అందించాలని చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి ఉంటుంది ఇక్కడ? చాలా నుంచి ఉంటుందండి, చాలా సంవత్సరాలు. బిడ్డ అల్లుడు ఉన్న కాడి నుంచి. ఇక ఆ బిడ్డ అల్లుడు చచ్చిపోయినా ముసలమ్మ ఈడే ఉంటుంది. దాని గురించి ఆ ఇల్లు ఉంచారు వాళ్ళు అమ్మకోకుండా. ఏడైనా బుడ్డోడే రోజు ఆమెను తీసుకురావడం తీసుకుపోవడం చేస్తుండ. మా మనవడే కొడుకు. ఇక అంతకు లేవని రోజు మేము వండకొచ్చి పెడతాం, తింటది. నా కొడుకు అయినా నేనైనా మా కోళ్ళైనా తీసుకొచ్చి పెడతాం, తింటది. అన్న మరి ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు ఆమె ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదా? లోకల్ గా ఉన్న అధికారులు అంటే లోకల్ ఉన్న అధికారులు కూడా చూస్తున్నారన్న. కాకపోతే ఏంటంటే తనకి కళ్ళు ఒకటి కనపడవు. గవర్నమెంట్ పథకాలు ఏమన్నా అందాలంటే ఫింగర్ ప్రింట్ వేద్దామంటే ఫింగర్ ప్రింట్ రావట్లేదని చెప్తున్నారు. సరే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు కూడా చేశారు. కాకపోతే బామ్మగారి వయసు వచ్చేసి 106 సంవత్సరాలు అయినా కానీ యాక్టివ్గానే ఉంది హెల్త్ పరంగా. ఇక తనకి ఏదన్నా అవసరం ఉండి రోడ్డు మీద పోయేటప్పుడు కనుక ఆ చిన్న బాబే సార్, ఎంతమంది ఉన్నా సరే ఎవరి పనులలో వాళ్ళు ఉంటాము. కానీ వాడు ఎక్కడున్నా క్యాచ్ చేసుకుని ఎమ్మటే ఆమెను తీసుకుపోవడము. ఈ చుట్టుపక్కల వాళ్ళు సరే ఎవరికి తోచినంత వాళ్ళు, అంటే డబ్బులు అయితే కాదు, ఫుడ్ మాత్రం ఎవ్రీడే ఆమెకి సప్లై చేయడము.
ఆ విధంగా చేయడము, ఉన్న ఇల్లే కొంచెం నీట్గా ఉంచుకొని పర్వాలేదు. కాగా మనం కోరుకునేది ఏంటంటే సార్, ఆ 106 సంవత్సరాల వయసులో ఆమెకి వెనక ముందు ఎవరు లేరు. మనం ఉంటే మహా అంటే 1 రోజు 2 రోజులు పెడతాం భోజనం, తర్వాత ఏం పెట్టలేము. గవర్నమెంట్ నుంచి ఏ విధమైన సహాయం ఆమెకు అందితే కనుక సరే, ఆమెని కనీసానికి ఒక పింఛన్ వస్తుంది అనుకోండి, ఎవరో ఒకరు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఒకరోజు తీసుకొస్తే ఆమెకు అవి పెట్టుకొని కొంచెం ఉపాధి, అంటే ఏదో తినడానికి భోజనం అంతే, వండుకోలేకున్నా కానీ పై ఖర్చులకు ఆరోగ్యం బాగాలేనప్పుడు అట్లా. ఇక ఆమెకంటూ 11 మంది సంతానం అని మాతో చెప్పుద్ది సార్. 12 మంది అంట, 6 కొడుకులు 6 బిడ్డలు, అందరు చనిపోయారు. ఇంకా ఘోరం ఏంటంటే బిడ్డల భర్తలు కూడా చనిపోయారు. ఇక వాళ్ళ మనవరాలు ఒక అమ్మ ఉంటుంది హైదరాబాద్లో, ఇక ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, అప్పుడప్పుడు వస్తుంటుంది, చూసి వెళ్ళిపోతుంటుంది. ఇక అంతకుమించి ఆమె చేసేది ఏం లేదు. ఇక చుట్టుపక్కల వాళ్ళంటే వాళ్ళు టైం టు టైం భోజనం అయితే పెడతారు. ఇక రెగ్యులర్గా అయితే ఇక ఈ అమ్మ ఉంది, ఉదయం సాయంత్రం వండి పెడతా ఉంటుంది. ఇక అంతకి ఆ టైంలో ఏదైనా ఊరికి పోయిన రోజు లేదనుకో, అమ్మ అని పిలిస్తే లేదమ్మా ఊరికి పోయిందంటే మళ్ళీ పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అక్కడ అడుక్కొని తినడం. ఇక అది ఆమె జీవన శైలి అది సార్. ఇక మాది ఇది మనం చూడొచ్చు. తిరుత్తమ్మ గాథ చాలా దారుణంగా ఉంది. ఆమె పరిస్థితి ఏమీ బాగలేదు. ప్రస్తుతం ఆమె ఫుడ్కే చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రభుత్వం వెంటనే తనకు పింఛన్ వచ్చేలా చేయాలని తను కూడా కోరుకుంటుంది. లోకల్గా ఉన్న పబ్లిక్ కూడా 1 రోజు 2 రోజులు సాయం చేస్తాం కానీ జీవితాంతం సాయం చేయాలంటే ఎవరికి సాధ్యం కాదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి మనం టీవీ తరఫున మనం కూడా విజ్ఞప్తి చేద్దాం. ఇది ఇక్కడ పరిస్థితి. నరేష్తో కిరణ్, రామన్నపేట నుండి.